వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాజకీయాల గుండెనైతే దడ పెరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గనక చూసుకుంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకుపోయే నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనైతే కుదిపేస్తోంది. నవంబర్ 23తో గడువు అయితే ముగిసిన మొత్తం 10 మంది ఫిరాయింపులనైతే ఎమ్మెల్యేల భవిష్యం అయితే వచ్చే వారం అయితే తీర్పు వెలువరించబోతున్నారని కూడా తెలియజేస్తారు. ఇదే సమయంలో ఈ వ్యవహారానికి కేంద్ర బిందుగా మారిన కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసి మరింత ఆసక్తి రేపారు. బైపోల్స్ కి అసలు కారణం కేసీఆర్ కావచ్చు, పార్టీ మారడానికి కారణం కేసీఆర్ అంటూ కూడా బీఆర్ఎస్ పై నేరుగా బాణాలు సంధించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి తాను శివసావ వహిస్తామని కూడా హామీ ఇచ్చిన శ్రీహరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీశాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కైతే హాజరై తమ వాదనలు వినిపించగా మిగిలిన ఇద్దరిలో కడియం శ్రీహరి అయితే శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రత్యేకంగా కలిసి సమయం ఇవ్వాలని కోరడం అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తప్ప మరే మార్గం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న స్టేషన్ గన్పూర్ ప్రజల కోసమే ఇదంతా అంటూ కూడా తన నిర్ణయానికి స్పష్టమైన లాజిక్ కూడా ఇచ్చారు. నియోజకవర్గ ఇప్పటికే 1400 కోట్ల రూపాయలు నిధులు వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి వేగవంతం కావడానికి కాంగ్రెస్ తో ఉండటం అనేది తప్పనిసరి అంటూ కూడా ఆయన భావననైతే బహిరంగంగా ప్రకటించారు. కేసీఆర్ పాలనలోనే పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు మొదలయ్యాయంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను తీవ్రంగా ఇబ్బందిలో పడేశాయి. వాళ్ళు చేస్తే ధర్మం, ఇతరులు చేస్తే అధర్మమా అని శ్రీహరి అయితే ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ లో చేరిన అనేక మంది ఎమ్మెల్యేలు, వారిలో మంత్రులైన వారి వరకైతే ఎవరికి డిస్క్వాలిఫికేషన్ రాకపోవటాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను పార్టీ మారిన మంత్రి పదవి ఆశపడలేదని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యానని, తనకు మరే పదవి అవసరం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు రాజకీయ చర్చల్లో కొత్త హాట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. స్పీకర్ నిర్ణయమే ఈ మొత్తం రాజకీయ సమీకరణాలకు తుది తీర్పు కానుంది. దీనిపై మరింత విశ్లేషణ అనలిస్ట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి కోటేశ్వరరావు గారు, 14 కోట్ల నిధులైతే వచ్చిన ఆయననైతే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీనే ఫిరాయింపుల రాజకీయాలకు కూడా ఇది మూలం అంటూ కూడా శ్రీహరి అయితే తెలియజేయడం జరిగింది. దీనిపై మీరు ఏం చెప్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 1400 కోట్లు కావచ్చు, లేదా 14,000 కోట్లు కావచ్చు, నిధులు ఎన్ని వచ్చాయి ఎన్ని రాలేదు అనేటువంటిది ఇక్కడ అసలు సమస్య కాదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనుగుణంగా ఈ సభ్యులు వ్యవహరించారా లేదా అనేటువంటిదే ప్రాతిపదిక. అందువలన ఆ చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి స్థితుల్లో దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు కూడా తమ సభ్యత్వాలను పోగొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంటాయి.
అయితే స్పీకరు అలాంటి నిర్ణయం తీసుకొని వేటు వేసే ముందు తమ పరువును కాపాడుకోవటానికి సభ్యత్వాలకు రాజీనామా చేస్తారా, లేకపోయేట్లయితే స్పీకర్ వేటు తోటి పదవుల నుంచి వైదొలుగుతారా అనేటువంటిది వాళ్ళ ముందున్నటువంటి రెండు ఆప్షన్స్. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం చివరి క్షణంలో వాళ్ళిద్దరు కూడా రాజీనామా సమర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకి తెలుస్తూ ఉంది. ఒకవేళ గడువు లోపల అటువంటి పని చేయనట్లయితే వారి మీద వేటు వేయడం మినహా స్పీకర్కు మరొక గత్యంతరం లేదు అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోయేట్లయితే స్పీకరు జైల్లో ఉంటారా, మరో చోట ఉంటారా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికను కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందువలన స్పీకర్ కార్యాలయం తన గౌరవాన్ని నిలుపుకోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా వాళ్ళిద్దరిని తొలగించడం లేదా వాళ్ళు రాజీనామాలు చేస్తే ఆమోదించడం మినహా మరొక మార్గం లేదు. మరి మిగిలినటువంటి 8 మంది పరిస్థితి ఏమిటి అని చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు స్పీకర్ను కలిసి ఏమి చెప్పారు అనేటువంటిది ఇంతవరకు మీడియాకి కానీ లేదా బయట ప్రపంచానికి కానీ తెలియదు. ఎందుకు అంటే అది రహస్యంగా విచారణ జరిగింది. ఆ విచారణ సమయంలో స్పీకర్ కార్యాలయం ఎవరిని కూడా బయట వాళ్ళని వేరే వాళ్ళని అనుమతించలేదు. అందువలన స్పీకర్ ఏం అడిగారు, వాళ్ళు ఏం సంజాయిషి ఇచ్చారు అనేటువంటిది ఊహాగానాలకు మాత్రమే పరిమితం. ఆ ఊహాగానాల ప్రకారం వాళ్ళు మేము పార్టీ మారలేదని చెప్పేసి అఫిడవిట్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అదే గనక వాస్తవం అయ్యేట్లయితే వాళ్ళు పార్టీ మారలేదని స్వయంగా అఫిడవిట్ ఇచ్చారు గనక వారి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేనని చెప్పేసి స్పీకరు సుప్రీంకోర్టుకు తెలియజేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా ఆ 8 మంది సభ్యత్వాలు కూడా నిలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది చెప్పచ్చు. లేదా దానికి భిన్నంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కనుక ఉండేట్లయితే వాళ్ళలో కూడా కొంతమంది మీద అనర్హత వేటు వేయడం మినహా మరొక మార్గం లేదనేది చెప్పచ్చు. కోటేశ్వరరావు గారు, ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారడం కూడా జరిగింది కదా. ఇదే అంశంపై అయితే వీరి ఎమ్మెల్యేల తీర్పుపై కావచ్చు, వచ్చే వారం అయితే వీరిపై కూడా చర్చించనున్నట్లు కూడా తెలుస్తోంది కదా. దీనిపై మీరు ఏం చెప్తారు? మరి ఇప్పుడు స్పీకరు మేము పార్టీ మారలేదు అని ఆ 8 మంది ఇచ్చినటువంటి అఫిడవిట్లను ప్రామాణికంగా తీసుకొని అదే నిర్ణయం కనుక చేసేట్లయితే వారిని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది అది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే స్పీకరు వాళ్ళు పార్టీ మారలేదు అని ప్రకటించడం అంటే బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు అనేటువంటిది స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ గా మనం భాష్యం చెప్పుకోవాలి. మరి అటువంటి రూలింగ్ ఇచ్చినప్పుడు వారు బీఆర్ఎస్ లోనే ఉన్నప్పుడు తదుపరి బీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ పార్టీ వారి మీద ఏ చర్య తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. లేదు వీళ్ళు పైకి ఈ విధమైనటువంటి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కాంగ్రెస్ తోనే చేతులు కలిపి కాంగ్రెస్ తోనే పనిచేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పెద్దలు కనుక అనేట్లయితే అందుకు తగినటువంటి ఆధారాలని వాళ్ళు కోర్టుకి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అయితే మనకు తెలియదు. అందుకని తదుపరి బీఆర్ఎస్ నాయకత్వం చర్య ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశం. మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ఉంటూనే నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని మంత్రులను కలుస్తున్నాము తప్ప మాకు మరొక రాజకీయపరమైనటువంటి ఉద్దేశం కానీ లేదా యాక్షన్ కానీ లేదు అనేది కదా వాళ్ళు చెప్తున్నటువంటిది. అటువంటిప్పుడు బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ దాదాపుగా ఏమీ లేవని చెప్పుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఈ క్రమశిక్షణను ఉల్లంఘించారు అని చెప్పేసి వాళ్ళ మీద సస్పెన్షన్ కానీ లేదా పార్టీ నుంచి బహిష్కరణ వేటు కానీ వేసేట్లయితే వాళ్ళ సభ్యత్వాలు సేఫ్గా ఉంటాయి. ఒకసారి ఆ విధంగా బహిష్కరణ వేటు వేసిన తర్వాత స్పీకరు
వారిని ఏ పార్టీకి చెందిన వ్యక్తులుగా ప్రకటిస్తారు. ఆ విధంగా ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఏ పార్టీలో చేరడానికైనా స్వతంత్రులుగా ఉంటారు. అప్పుడు అఫీషియల్ గానే కాంగ్రెస్ లో చేరేటువంటి అవకాశం ఉంది. అందుకని మరి ఈ ప్రక్రియ అంతా జరుగుతుందా లేదా, ఏం జరుగుతుంది అనేటువంటిది స్పీకర్ నిర్ణయం తర్వాతనే మనకి ఒక స్పష్టత వస్తుంది అనేది చెప్పుకోవాలి. అలాగే కోటేశ్వరరావు గారు, దీని సందర్భంగా మనం చూసుకుంటే గనక కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం వల్లనే 1400 కోట్లు అయితే ఈ నిధులు వచ్చినట్లు కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది కదా. మరి దీనిపై మీరు ఏం చెప్తారు? ఒక కడియం శ్రీహరి గారికి ఆ విధంగా నిధులు వచ్చాయనేటువంటి గ్యారంటీ ఏముంది, లేకపోతే రుజువు ఏముంది? అన్ని నియోజకవర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, అది రాజ్యాంగ విధి. అలా కాకుండా నా నియోజకవర్గానికి ఇంత నిధులు ఇచ్చారు అని చెప్పుకోవడం కడియం శ్రీహరి గారు గొప్పలు చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు. అంటే కడియం ప్రతి శ్రీహరి గారు అట్లా నియోజకవర్గానికి గొప్పలు చెప్పడం తప్పంటారా? తప్పు ఒప్పు సమస్య కాదు. ఉమ్, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం అనేటువంటిది, పథకాలు అమలు జరపడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ విధి. ఆ విధిలో భాగంగానే ఆ నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చి ఉంటాయి. అంతే తప్ప తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఫిరాయించిన కారణంగా 1400 కోట్లు నియోజకవర్గానికి అదనంగా కేటాయించారని చెప్పేసి కడియం శ్రీహరి గారు ఏ విధంగా చెప్పగలరు? ఒకవేళ ఏ విధంగా ఇవ్వగలరు? రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక నియోజకవర్గానికి అన్ని 100 కోట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అందుకని కడియం శ్రీహరి గారు నిజం చెప్తున్నారా లేకపోతే అతిశయోక్తులు చెప్తున్నారా అనేటువంటిది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటిదే. నా అభిప్రాయం ప్రకారం ఆయన అతిశయోక్తి చెప్తున్నారని నేను భావిస్తున్నాను. మరి తానైతే మంత్రి పదవి కోసం కాదు అంటూ కూడా మరి తెలియజేస్తున్నారు కదా, దీనిపై ఏమంటారు? పార్టీ ఫిరాయించిన ప్రతి వాళ్ళు చెప్పేది అదే. ఉమ్, గడిచినటువంటి 7.5-8 దశాబ్దాల స్వాతంత్ర చరిత్రలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళందరూ నియోజకవర్గ అభివృద్ధి కోసమనో లేకపోతే కార్యకర్తల అభీష్టం మేరకను ఇట్లాంటి కబుర్లు చెప్పినటువంటి వాళ్లే తప్ప నేను అవకాశవాదంగా పార్టీ మారానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు. కడియం శ్రీహరి గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, లేదా రేపు వేటుకు గురయ్యేటువంటి ఇతరులు ఎవరైనా ఉండే వాళ్ళు కూడా. అంతే తప్ప వీళ్ళు ఏ ప్రాతిపదికన వీళ్ళు ఏమైనా చెప్పారా? మేము ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అవసరమైతే మేము పార్టీ ఫిరాయిస్తామని చెప్పేసి ఏమైనా అఫిడవిట్లు ఇచ్చారా? లేదు కదా. అందుకని వీళ్ళు చెప్పేటువంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నాయకుడు చెప్పింది అదే. రైట్ అండి. మరి స్పీకర్ ను కూడా అదనపు సమయం కూడానైతే కడియం శ్రీహరి కోరినట్టు తెలుస్తుంది కదండి. మరి ఇది వరకు అయితే పార్టీ కోసమే కాదు అని కూడా తెలియజేసిన వారు మరి అదనపు సమయం ఎందుకు కోరినట్లు అంటారు? ఎందుకైనా కోరచ్చు. దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఎందుకైనా కోరవచ్చు. రేపు ఇంకా 3 సంవత్సరాలు మాకు గడువు ఇవ్వండి, 3 సంవత్సరాల తర్వాత మేము అఫిడవిట్ ఇస్తామని చెప్పేసి కూడా కోరచ్చు. కోరటానికి ఏముంది? కోరటం దగ్గర పిసినార్తనం ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవ్వాలా లేదా, ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది స్పీకర్ కి సంబంధించినటువంటి అంశం. స్పీకర్ కి అటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయాయి. అందుకని సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి గడువు మేరకు ఆయన ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని గడువు ఇస్తారా లేదా, ఒకవేళ గడువు ఇచ్చేట్లయితే స్పీకర్ ని రేపు సుప్రీంకోర్టు నిలదీస్తుంది, దేని ప్రకారం మీరు గడువు ఇచ్చారు అని. అందువల్ల మరి స్పీకరు అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? నేనైతే అలా అనుకోవట్లేదు. అనివార్యంగా తన నిబంధనల ప్రకారం తాను వ్యవహరించే దానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కోటేశ్వరరావు గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఇటు బైపోల్స్ కు కూడా ముఖ్య కారణం కేసీఆర్ అంటూ కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది కదా. మరి దీనిపై ఏం చెప్తారు? అంటే దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అది రాజకీయపరమైనటువంటి కారణం. అది రేపు ఒకవేళ సభ్యత్వం కోల్పోయినా లేదా తను రాజీనామా చేసినా గానీ తిరిగి మళ్ళీ తానే అక్కడ పోటీ చేస్తానని కూడా కడియం శ్రీహరి ఆయన చెప్తున్నారు. అందుకని అది రాజకీయపరమైనటువంటి కామెంట్. రాజకీయపరమైనటువంటి కామెంట్ ఏ విధమైనటువంటి కామెంట్ చేయడానికైనా ఎవరికైనా రైట్ ఉంది. అది మంచి సరైనదా కాదా అనేటువంటిది జనం నిర్ణయించుకోవాలి. రాజకీయ నాయకులు అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు కదా, వాటిలో భాగంగానే చూడాలి తప్ప దానికి ఏదో పెద్ద ప్రాధాన్యత ఇచ్చి మనం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు.
అలాగే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ కూడా తెలియజేస్తున్నారు కదా. అంటే ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటారు? అంటే ఎస్పెషల్ గా ప్రజల అభివృద్ధి కోసమే తీసుకుందంటారా? ఈ 2 సంవత్సరాల్లో మరి స్టేషన్ గణపూర్లో కావచ్చు, లేదా మరొక ఇతర నియోజకవర్గాల్లో కావచ్చు, వాళ్ళు సాధించినటువంటి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడ ప్రత్యేకంగా సాధించిన అభివృద్ధి ఏమిటో జనానికి చెప్పాలి. అప్పుడే కదా నిజంగా సాధించారా లేదా అనేటువంటిది జనానికి తెలిసేది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసా లేవు, నన్ను పొట్టకోసినా నా దగ్గర పైసా లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే, మా నియోజకవర్గానికి 1400 కోట్లు ఇచ్చారు, 14,000 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి కడియం శ్రీహరి చెప్తే జనం మరీ అంత చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారా? లేదు కదా. అందుకని ఆ విధమైనటువంటి ప్రకటనలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాటికి నమ్మాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్ కోటేశ్వరరావు గారు, స్పీకర్ ఇచ్చిన మేరకు మాత్రం ఇటు స్పీకర్ ఇచ్చిన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అంటూ కూడా కడియం శ్రీహరి కూడా తెలియజేయడం జరిగింది కదా. మరి దీనిపై మీరేం చెప్తారు? అంతకు మించి గత్యంతరం లేదు. మనం రాజీనామా అన్నా చేయాలి స్వచ్ఛందంగా, లేకపోతే స్పీకర్ నిర్ణయానికి బద్దుడై వేటు వేయించుకొని ఇంటికి రావాలి అంతే. అంతకు మించి కడియం శ్రీహరి గారి దగ్గర, దానం నాగేంద్ర గారి దగ్గర ఏ విధమైనటువంటి ఆప్షన్స్ లేవు. దారులన్నీ కూడా మూసుకుపోయాయి. 2 దారులు, వాళ్ళు రాజీనామా చేయడం, లేకపోయేట్లయితే స్పీకర్ కనుక వేటు వేస్తే వాటిని భరించడం. అంతకు మించి వేరే దారి లేదు. కోటేశ్వరరావు గారు, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం 10 మంది ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఇటు వారు పార్టీ మారడం కావచ్చు, అదే విధంగా వీరిని డిస్క్వాలిఫైడ్ చేయడం గనక చేస్తే గనక కాంగ్రెస్ పార్టీకి ఇటు లాభం జరుగుతుందంటారా, లేదు అంటే నష్టం జరుగుతుంది అంటారా? ఎందుకంటే ఇప్పటికే మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 10 మంది ఉప ఎన్నికలు ఒకేసారి వస్తే గనక పార్టీపై ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏ విధంగా అంటే నష్టం జరుగుతుందంటారా, లేదంటే లాభం జరుగుతుందంటారా కాంగ్రెస్ పార్టీ? ఒకేసారి 10 నియోజకవర్గాలకి ఉప ఎన్నికలు వచ్చేటువంటి సమస్య లేదు. ఇప్పటి వరకు వెల్లడైనటువంటి సమాచారం ప్రకారం 2 నియోజకవర్గాలకు మాత్రమే ఉప ఎన్నికలు వస్తాయి. ఆ 2 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగటానికి 6 నెలల సమయం ఉంటది. రాజీనామా పదవి ఖాళీ అయిన తర్వాత, ఆ స్థానాలు ఖాళీ అయిన తర్వాత 6 నెలలకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, లేదా దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి స్పందన ప్రతిస్పందన అంటే బీఆర్ఎస్ పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయా, వ్యతిరేకంగా ఉంటాయా అనేటువంటిది అప్పుడు ఎన్నికలు జరిగేటువంటి సమయంలో మాత్రమే మనం చెప్పగలం తప్ప ముందుగానే జోస్యం చెప్పడానికి లేదనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే కడియం శ్రీహరి కేసీఆర్ పాలనలోనే ఫిరాయింపులు మొదలయ్యాయి కావచ్చు, అదే విధంగా వాళ్లకు శిక్ష పడలేదు అని చెప్పడం కూడా, దాని ద్వారానైతే యాంటీ ఇస్కంబెన్సీని కూడా బీఆర్ఎస్ మీదికి తిప్పే ప్రయత్నమా, లేదు అంటే డిస్క్వాలిఫికేషన్ కేసులో స్పీకర్ కు 2 చర్యలు అని కూడా ఒత్తిడి తెచ్చే లీగల్ పొలిటికల్ వ్యూహం అని చెప్తారు మీరు? అది రాజకీయపరమైనటువంటి వ్యూహం, అది రాజకీయపరమైనటువంటి ప్రకటనలు. బీఆర్ఎస్ హయాంలో అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట వాస్తవం. ఫిరాయింపుదారులకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి మాట కూడా వాస్తవం. నిబంధనలకు అనుగుణంగా సంఖ్య చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ విభాగాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు ఆనాటి ఉన్నటువంటి స్పీకర్లు ప్రకటించేసి దానికి తెరదించిన మాట వాస్తవం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకని 4/3 మంది చేరితేనే అది విలీనం అవుతుంది. అటువంటి పరిస్థితి లేదు కనుక రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు ఏమైనా చేయొచ్చు. ఈ ప్రకటనలు బీఆర్ఎస్ మీద పెద్దగా ఒత్తిడి తెచ్చేదేమీ లేదు అనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వీళ్ళు మన పోల్లో లేరు. అందుకని ఎంత త్వరగా ఉప ఎన్నికలు వస్తే అప్పుడు మన బలాన్ని చూపించి వీళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి, అదే కదా గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చెప్తున్నది. వీళ్ళు పార్టీ ఫిరాయించిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పాట అదే. అందుకని ఏ విధంగా చెప్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. కోటేశ్వరరావు గారు, గతంలో కూడా బీఆర్ఎస్ అనేది అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంటే కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన సందర్భంలో ఫిరాయింపులకైతే ఎమ్మెల్యేలకు కూడా ఇటు డిస్క్వాలిఫికేషన్ అనేది రాలేదని చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని కూడా అంటే డిస్క్వాలిఫై చేస్తే ఇది రివెంజ్ పాలిటిక్స్ గా మారే ప్రమాదం ఉందంటారా, లేదా ఇది భవిష్యత్తులో తెలంగాణలో ఫిరాయింపు సంస్కృతిని మరింత బలపరుస్తుందని చెప్తారా?
బీఆర్ఎస్ పార్టీలని డిస్క్వాలిఫై చేయడానికి రివెంజ్ పాలిటిక్స్ కి సంబంధం ఏముందని నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా డిస్క్వాలిఫై ఎట్లా చేస్తారు? స్పీకర్కి అలాంటి అధికారం లేదు. ఒకవేళ స్పీకర్ అలాంటి రివెంజ్ పాలిటిక్స్ పడి ఎవరినైనా చట్ట విరుద్ధంగా గనక డిస్క్వాలిఫై చేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు వాళ్ళ రక్షణకి నిలుస్తాయి. ఇక్కడ దానవ నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించారు. దానవ నాగేందర్ అయితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని పోటీ చేశారు. అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండోది, కడియం శ్రీహరి తన కుమార్తె ఎన్నికల ప్రచారంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే ప్రచారం చేశారు. దానికి అవసరమైనటువంటి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. అందుకని మేము పార్టీ ఫిరాయించలేదు అని చెప్పడానికి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆప్షన్స్ లేవు కనుక వీళ్ళ సభ్యత్వాలను రద్దు చేయాల్సి వస్తుంది. అంతే తప్ప దీనిలో రివెంజ్ అనేటువంటి ప్రశ్న ఎక్కడ వస్తుంది? రైట్ కోటేశ్వరరావు గారు, మొత్తంగా మనం చూసుకుంటే ఇటు 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫైడ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇటు స్పీకర్ క్లీన్ చిట్ చేస్తే గనక అది రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే నిలబడుతుందంటారా? లేదు అంటే గనక బీఆర్ఎస్ అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఇటు 2019 నుండి ముఖ్యంగా 2023 మధ్య జరిగిన ఫిరాయింపులకు గనక మనం చూసుకుంటే దీన్ని ఆధారంగా చేసుకొని కేసు బలహీనపడే అవకాశం ఉందంటారా? 10 మంది సభ్యత్వాలను రద్దు చేయాలి అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్కి వాళ్ళు తగినటువంటి ఆధారాలు చూపించాలి. ఎందుకు అంటే 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ ఫిరాయించలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. అటువంటప్పుడు స్పీకర్ వాళ్ళ మీద వేటేసేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కానప్పుడు బీఆర్ఎస్ ఎవరి మీద పోరాటం చేస్తుంది? సుప్రీంకోర్టుకు ఏమని వెళ్తుంది అనేటువంటి ప్రశ్న. అందుకని ఒకవేళ నిజంగా వెళ్తారా, వెళ్ళేట్లయితే ఏ కారణంతో వెళ్తారు, ఆ వెళ్ళినటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా, లేకపోతే ఆ పిటిషన్ ని ఆమోదించకుండానే వెంటనే తిరస్కరిస్తుందా? ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగాల్సినటువంటి ప్రక్రియ. అందుకని ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదే అందరూ వేచి చూస్తున్నటువంటి అంశం. ఇప్పుడు వచ్చే వరకు వచ్చినటువంటి ప్రకారం నేను ముందే చెప్పినట్టుగా ఈ 2 సభ్యత్వాలు మాత్రం రద్దు అవుతాయి. మిగిలినటువంటి 8 మంది సభ్యత్వాలు రద్దు కానప్పుడు తదుపరి బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేదే సమస్య. రైట్ కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇటు గడువు ముగియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారు అంటారా? ముఖ్యంగా ఇప్పుడు ముందుగానే మనం మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం వల్లనే కావచ్చు, కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం వల్లనే 14 కోట్ల నిధులు ఇటు వచ్చినట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది కదా. రైట్, ఫైనల్ గా మీరేం చెప్తారు మరి? ఫైనల్ గా ఒకటే, వీళ్ళిద్దరు ఉద్యోగాలు పోతాయి. దానవ నాగేందర్, కడియం శ్రీహరి ఉద్యోగాలు పోతాయి. ఆ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. మిగిలినటువంటి 8 మంది సభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దు చేసేటువంటి అవకాశం అయితే లేదు. లేదా ఏదైనా అనూహ్య పరిస్థితుల్లో వాళ్ళలో కొంతమంది సభ్యత్వాలను కూడా రద్దు చేసేట్లయితే అక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ స్పీకరు ఆ 8 మంది విషయంలో వాళ్ళ సభ్యత్వాలని నిలుపు చేసేట్లయితే మరి బీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఏమిటనేటువంటిది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. అందుకని అవన్నీ జరిగిన తర్వాత మాత్రమే మనం నిర్దిష్టంగా వాటి గురించి చెప్పగలం. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇంత మంచి విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండి. చూసారు కదండి, ఇదండి వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.